అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు. నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. మహాలక్ష్మి గారు బాబా జై బాబా, జై బాబా. జై బాబా అప్పారావు గారు, జై బాబాలు. ఇప్పుడు అల్లూరి కార్తిక్ మనుపాడు. జై బాబా కార్తిక్. ఓకే, శ్రీనివాస్, జలద గారిని శ్రీనివాస్ అండి. ఆ నాన్న పాడతాడు, అబ్బాయి కార్తీక్ వాళ్ళ నాన్న పాడతాడు. శ్రీనివాసు జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా పాడు, సార్. పాడండి. ఇప్పుడు అయిందండి. అవతార్ మెహర్ బాబాకి జై. భజ రే ప్రభు మెహర్ మానస, భజ రే ప్రభు మెహరం, భజ రే ప్రభు మెహరం మానస, భజ రే ప్రభు మెహరం. ప్రేమ కృపా పరిరంభణలోలం, ప్రేమ ప్రవాహము మంజుల రూపం, ప్రేమ కృపా పరిరంభణలోలం, ప్రేమ ప్రవాహము మంజుల రూపం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం. జనజాగీకృత మానుష పేషం, జపతపాఖ్యఖిల కర్మ విమోచం, జనజాగీకృత మానుష వేషం, జపతపాఖ్యఖిల కర్మ విమోచం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం. రామకృష్ణ గౌతమాది స్వరూపం, యేసు మహమ్మదు ఈశ్వరతత్వం. రామకృష్ణ గౌతమాది స్వరూపం, యేసు మహమ్మదు ఈశ్వరతత్వం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం. భయమాయావృత మానసదీపం, భవబంధాదిక పాశ వినాశం, భయమాయావృత మానసదీపం, భవబంధాదిక పాశ వినాశం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం. పంచసద్గురాదేశిత బ్రహ్మం, మౌన సుభూషణ మోహనమూర్తిం, పంచసద్గురాదేశిత బ్రహ్మం, మౌన సుభూషణ మోహనమూర్తిం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం. వరపోనానగరాశ్రిత భవ్యం, కరసౌన్యాదిక భాషణ చతురం, వరపూర్ణానగరాశ్రిత భవ్యం, కరసౌన్యాదిక భాషణ చతురం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై బాబా. ఇప్పుడు నాగమణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నారు. ఎం నాగమణి. జై బాబా నాగమణి గారు.
మ్యూట్ కాలేకపోతున్నానండి. ఇందాక జల్జా అన్నారు మీరు, జల్జా అన్నారు కదా. జలద గారు ఇవాళ మౌనమా పాడతారా? మౌనం అనుకుంటా. జై బాబా. జలద గారు పాడతారా? సరే, సులోచన గారు పాడండి. జై బాబా. जय बाबा अंडी, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, అవని ఇతని సాటి అందగాడున్నాడా, అవని ఇతని సాటి అందగాడున్నాడా, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, ఎన్నడు కనలేని దివ్య సౌందర్యం, ఉన్నమి చంద్రుడు చిన్నబోతాడేమో, ఎన్నడు కనలేని దివ్య సౌందర్యం, ఉన్నమి చంద్రుడు చిన్నబోతాడేమో, మగవారలే ప్రేమ మత్తులో పడచుండా, మగవారలే ప్రేమ మత్తులో పడచుండా, మగువలు ఇంకెంత రాగమయులవుతారు, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, భూలోకవాసుడా భువనైక సుందరుడు, ఏ లోకముల నుండి ఇడకాలిదినాడో, భూలోకవాసుడా భువనైక సుందరుడు, ఏ లోకముల నుండి ఇడకాలిదినాడో, గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు, గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు, గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు, గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, ఇతడి చింతలను చెదరగొట్టే నవ్వు, చేరుకుందామన్నా చేరలేని దవ్వు, చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు, చేరుకుందామన్నా చేరలేని దవ్వు, కరుణా కటాక్షముతో వరమివ్వగల ప్రభువు, కరుణా కటాక్షముతో వరమివ్వగల ప్రభువు, పరులున్న దేహములో పదమైన మోపడు, పరులున్న దేహములో పదమైన మోపడు, ఎవరి మెహరు బాబా ఎంతందగాడో, ఎంతందగాడో, 14 లోకముల ప్రభునేనంటాడు, 14 లోకముల ప్రభునేనంటాడు, వేదాంతి వలె తాను బోధించనంటాడు, 14 లోకముల ప్రభునేనంటాడు, వేదాంతి వలె తాను బోధించనంటాడు, పర్వదిగారని సిరిడి సాయి సూక్తి,
సర్వద్విగారణి శిరిడి సాయి సూక్తి పరబ్రహ్మమేనని పరమా గురువుల సూక్తి పరబ్రహ్మమేనని పరమా గురువుల సూక్తి ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవని ఇతని సాటి అందగాడున్నాడ అవని ఇతని సాటి అందగాడున్నాడ ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవతార్ మెహర్ బాబా की जय జై మెహర్ బాబా అందరికీ జై బాబా కనకమంటారు జై మెహర్ బాబా అండి జై బాబా అండి. చక్కని కీర్తన పాడారు భాస్కర్ రాజు గారికి. నిజంగానే మెహర్ బాబా అందగాడు. ఎందుకంటే అంత అందగాడు కాబట్టి మనందరం కూడా ఆయన ప్రేమలో పడ్డాము అని చెప్పుకోవచ్చు మనం. జై బాబా. నెక్స్ట్ నాగమణి గారు మ్యూట్ అవుతున్నారేమో, నాగమణి గారు పాడవలసిందే. జై బాబా జై మహాలక్ష్మి బాబా. అందరికీ జై బాబా. ఆచార్ మెహర్ బాబాకి జై. ఎంత సొగసుగా ఉన్నాడే ఇలా మెహరుని రూపమిదే అవుననగా కాదనగా మౌనములో ఉన్నాడే ఎంత సొగసుగా ఉన్నాడే ఇలా మెహరుని రూపమిదే అవుననగా కాదనగా మౌనముతో ఉన్నాడే ఎంత సొగసుగా ఉన్నాడే అంది అందని ఆ చిరునవ్వే ముందుకు రమ్మనెను అంది అందని ఆ చిరునవ్వే ముందుకు రమ్మనెను కర్మల బంధము తోడై మనసు దూరము పొమ్మనెను నీ కొంగు వీడములే నీ కొంగు వీడములే వీడకు మమ్మికుడు ఎంత సొగసుగా ఉన్నాడే ఇలా మెహరుని రూపమిదే కృతయుగ త్రేతా ద్వాపరములలో అవతారుడనని కృతయుగ త్రేతా ద్వాపరములలో అవతారుడనని కలియుగమందున మెహరు రూపమై జనించి తినని కలియుగమందున మెహరు రూపమై జనించి తినని ప్రేమైక జీవనమై ప్రేమైక జీవనమై వీడకు మమ్మిపుడు ఎంత సొగసుగా ఉన్నాడే ఇలా మెహరుని రూపమిదే పొంది పొందని ఆ దైవత్వం పొందగనేనే హరిషడ్వర్గములకు నేను బానిసనైతినిగా హరిషడ్వర్గములకు నేను బానిసనైతినిగా నీ ప్రేమ మాకుంటే నీ ప్రేమ మాకుంటే నిన్ను చేరుట ఖాయం ఎంత సొగసుగా ఉన్నాడే ఇలా మెహరుని రూపమిది అవుననగా కాదనగా మౌనములో ఉన్నాడే ఎంత సొగసుగా ఉన్నాడే అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. మహాలక్ష్మి గారు జై బాబా అండి. మా నాగమణి గారు మంచి కీర్తన అనిపించారు. జై బాబా. చాలా చక్కగా ఉంది. జై బాబా. ఇంకా టైం ఉంది కాబట్టి శారదా ప్రసాద్ గారు ఒక సంకీర్తన చేయవలసింది.
జయబాబు అండి 2 మినిట్స్ ఉంది కదా, కొంచెం పెద్ద పాట తీసుకున్న జయబాబు. అయితే ఇంకెవరైనా పాడమన్నా? నెక్స్ట్ వాడతానే జయబాబు. సరే అయితే ఆనంద్ కుమార్ గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. ఏ బాబా అమ్మా, నేను బయట ఉన్నానమ్మా, నేను వింటున్నాను అంతే. ఓకే ఓకే ఓకే. జై బాబా. అయితే ఇంకా మనకి శారదా మహేర్ గారు శారద గారు గ్రూప్ లోకి వచ్చారు కాబట్టి మనకి ఒక 2 నిమిషాలు 1 నిమిషం అయిపోతుంది. 10 నిమిషాలు. జై బాబా, ఈ లోపున ఒకళ్ళు పాడండి. విశాలి గారు ఒక సంకీర్తన చేయండి. 9 నిమిషాలు ఉంది కదండి టైము. అదే అందుకని ఈ లోపుని విశాలి గారు ఒక సంకీర్తన చేయండి. ఆ తర్వాత శారదా గారు మాట్లాడతారు. జై బాబా ఆంటీ. పాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తప్పించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహాన్న పోలేదు మాకు. సాధనలెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహనమిసుమంత రాలేదు మాకు. సాధనలెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహన విసుమంత రాలేదు మాకు. వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, కడకు నీ సన్నిధి చేరాము ఆర్తులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, మేరు మేరను చూమై మరచి పోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేద భావాలు మరిచాము లోలో. ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, నామస్మరణములో బ్రతికాము దాసులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, ప్రేమ వరమనుచు తెలిపాము మేరు, ప్రేమ ప్రియమనుచు కోరాము మేము. ప్రేమకే వసుడము అన్నావు మేరు, వసము అయినాము నీ ప్రేమకు మేము. మెహరు మెహరను చూనే, మెహరు శ్రీ అను చూనే, మెహరు మెహరను చూనే, మెహరు శ్రీ అను చూనే, బ్రతుకగలమయ్యా మా తండ్రి జోహారు. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తపించినాము. ఉన్నతోన్నతుడన్ అన్నావు అనంత. బోలోతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై మేర్ బాబా అండి. అందరికి హ్యాపీ టీచర్స్ డే. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ. జై మేర్ బాబా. జై బాబా. జై బాబా విశాలి, హైయెస్ట్ ఆఫ్ ది హై సాంగ్ చక్కగా పాడారు, బాగుంది. హ్యాపీ టీచర్స్ డే కూడా మనందరికి కూడా టీచర్ బాబాయేను. సో బాబాకి హ్యాపీ టీచర్స్ డే. సో ఇంకా 7 నిమిషాలు ఉంది, ఎవరైనా పాడతారు? జై బాబా. కోటేశ్వరరావు
జై బాబా. శ్రీ గారు మీరు చిన్న సంకీర్తన చేయండి 7 minutes. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। పలుకాడని ఓ పరమాత్మా నీ తలపే మధురం సర్వాత్మా సద్గురు సేవిత వందిత రూప సురచిర సుందర సుమధుర హాస జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మా నీ తలపే మధురం సర్వాత్మా దైవమై కలి దైవమై అరుదించినవయ్యా ప్రేమవై మా సర్వమై కనిపించినవయ్యా దైవమై కలి దైవమై అరుదించినవయ్యా ప్రేమవై నా సర్వమై కనిపించినవయ్యా నిన్ను సేవించే ధన్యునిగా నన్ను మలిచావు చిత్రముగా నిన్ను సేవించే ధన్యునిగా నన్ను మలిచావు చిత్రముగా జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మ నీ తలపే మధురం సర్వాత్మా హాయిగా తీయ తీయగా పాడేను నీ పాట వేదమని ఉపదేశమని పలికేను నీ మాట హాయిగా తీయ తీయగా పాడేను నీ పాట వేదమని ఉపదేశమని పలికేను నీ మాట నడవడి సరిగా లేకున్నా మిహిరొకటే నా తలపన్నా నడవడి సరిగా లేకున్నా మిహిరొకటే నా తలపన్నా జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మ నీ తలపే మధురం సర్వాత్మా పాడగా మరి పాడగా గొంతెండిపోతోంది వేడగా కొనియాడగా హృది పండిపోతోంది పాడగా మరి పాడగా గొంతెండిపోతోంది వేడగా కొనియాడగా హృది పండిపోతోంది గాయము గాయము అయ్యింది గాయము గేయము వ్రాసింది గాయము గాయము అయ్యింది గాయము గేయము వ్రాసింది జయ హో జయ హో జయ జయ హో జయ హో పలుకాడని ఓ పరమాత్మ నీ తలపే మధురం సర్వాత్మా పాటలో నీ పాటలో నేలీనమవ్వాలి మాటలో నా మాటలో నువ్వే ప్రాణమవ్వాలి పాటలో నీ పాటలో నేలీనమవ్వాలి మాటలో నా మాటలో నువ్వు ప్రాణమవ్వాలి మెహరే శ్రీయద భావశ్రీ నీవే కాదా కావ్యశ్రీ మెహరే శ్రీయద భావశ్రీ నీవే కాదా కావ్యశ్రీ జయ హో జయ హో
జయ జయ హో జయ హో. పలుకాడని ఓ పరమాత్మ నీ తలపే మధురం సర్వాత్మ. సద్గురు సేవిత వందిత రూప సురచిర సుందర సుమధుర హాస. సద్గురు సేవిత వందిత రూప సురచిర సుందర సుమధుర హాస. జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ హో జయ హో. పలుకాడని ఓ పరమాత్మ నీ తలపే మధురం సర్వాత్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అండి. జయశ్రీ గారు చక్కని కీర్తన వినిపించారు. సాహిత్యం చాలా చక్కగా ఉంది, అంతే చక్కగా చాలా చక్కగా వినిపించారు. జై బాబాలే మీకు. ఇప్పుడు ఇంకొక నిమిషం ఉంది, మన గ్రూప్ లోకి శారద గారు వచ్చేస్తున్నారు. శారద గారు ఇవాళ ప్రసంగం చేస్తారు. జై బాబా అండి. శారద గారు మీరు మీ ప్రసంగం మొదలు పెట్టి. జై బాబా. చూడండి, మీ లైఫ్ లో బెస్ట్ గురువు ఎవరండి మీకు? నిన్ను మించిన గురువు ఎవరు ఉంటారు చెప్పు? నేనా? పెళ్లికి ముందు టీ పెట్టుకోవడమే రాదు, పెళ్ళిన తర్వాత వంటే నేర్చుకున్నా. పెళ్లికి ముందు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. సారీ, మ్యూట్ చేసుకోండి. జై బాబా. జై బాబా అండి. శారద గారు మీ ప్రసంగం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా. నా వాయిస్ వినిపిస్తోందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. అన్మ్యూట్ అవ్వలేదు. శారద గారు, జై బాబా మ్యూట్ చేసుకోండి. జై బాబా అండి. జై జై బాబా. బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మాట్లాడచ్చండి. స్టార్ట్ చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి అందరికి. జై బాబా. కొంచెం నా గొంతు బాగాలేదు, మన్నించాలి. దగ్గు వచ్చినా కూడా మీరు కొంచెం పర్వాలేదు, నన్ను మన్నించండి. ఇక్కడ మనం కొన్ని బాబా చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు ఒకటి తెలుసుకుందాం. రెండోదేమో ఒక చిన్న కథ. అయితే బాబా ఏం చెప్పారు? మెహర్ బాబా చెప్పారు కదా, ఏదైనా కూడా మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా మీ వృత్తిని ప్రేమిస్తే మీరు దాని పరిపూర్ణ ఫలితం మీకు దక్కుతుందని చెప్పారు. ప్రేమతో చేస్తే ఏదైనా కూడా, ఏ పనైనా కూడా దాని పరిపూర్ణ ఫలితం లభిస్తుంది అని చెప్పారు బాబా. ఉదాహరణకు బాబా చెప్పిందే ఇది. బాబా చెప్పిన ఉదాహరణే. ఎవరైనా ఒక వైద్య శాస్త్రాన్ని అభ్యసించారనుకోండి, అంటే డాక్టర్ అయితే అలాంటి వాళ్ళు ఒక గొప్ప డాక్టర్ ఎలా అవుతాడంటే చాలా సులభం అని చెప్తుంది బాబా. ఇలా అన్నారు, ప్రేమ ద్వారా గొప్ప డాక్టర్ కాగలట. ఎలాగా? నువ్వు నీ వృత్తిని ప్రేమిస్తే
ప్రేమతో గొప్ప డాక్టర్వి కాగలవు. ఏ పనైనా ప్రేమతో చేస్తే దాని పరిపూర్ణ ఫలితం లభిస్తుంది. డాక్టర్ కావాలంటే నీ మనసులో ఎల్లవేళలా ప్రతి రోగి మంచివాడైనా, దుష్టుడైనా, గొప్పవాడైనా, పేదవాడైనా అందరూ సమానమే అనే దృష్టి కలిగి ఉండాలి. అవతలివాడు ఎలాంటి వాడు ఏమిటి అనేది కాదు. అతను ఒక రోగి. ఆ రోగికి నీ సేవలు అందించాలి. ఒక కోటీశ్వరుడు వస్తే ఎలా చికిత్స అందిస్తావో అదే విధంగా ఒక బిచ్చగాడికి కూడా నీవు చికిత్స చేయగలగాలి. ఇతను నీకు ఫీజు చెల్లించలేకపోవచ్చు, ఈ బీదవాడు, అయినా కూడా అతనిని తిరస్కరించే ఆలోచన కూడా ఉండకూడదు. ఇది ఇంత సులభం. ఇలా చేయగలిగితే నువ్వు ఎంతో గొప్ప డాక్టర్ అవుతావు. కానీ చాలా మంది డాక్టర్లు ఈ చిన్ని నియమాన్ని పాటించరు. ఒక డాక్టరు కనుక ఒక విషయాన్ని గ్రహించగలిగితే ఆ విషయం ఏమిటి అంటే అనంతుడైన భగవంతుడు అందరిలో ఉన్నాడు అనే విషయాన్ని అతను గనక అవగాహన చేసుకోగలిగితే అతను ఒక యోగిలాగా పనిచేస్తాడు. ఆ డాక్టర్ ఒక యోగిలాగా మారిపోతాడు. అతని పని అలా మారిపోతుంది అనమాట. ఒక యోగి ఎలా పనిచేస్తాడో అలా చేస్తాడట. అంటే నిస్వార్థంగా చేస్తాడనమాట. ఎప్పుడు ఆ అనంతుడైన భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు అని గ్రహించగలిగినప్పుడు ఆ రకమైన మార్పు అతనిలో వస్తుంది అని బాబా చెప్పారు. చెప్తూ నేను అన్ని ఆత్మలకు డాక్టర్ని, బాబా అంటున్నారు అనమాట. నేను అన్ని ఆత్మలకు డాక్టర్ని. నాకు మంచి చెడు అన్ని సమానమే. అందరూ ప్రేమకు అర్హులే. నేను అందరికీ వారి వారి అవసరాన్ని బట్టి సాయం చేస్తాను. మంచి డాక్టర్గా మారడం చాలా సులభమే అయినప్పటికీ దానిని అమలు చేయడం చాలా కష్టం. అనేక విషయాలు మధ్యలో అడ్డుతగులుతూ ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు, ధనము, సంఘము, పరిస్థితులు ఇవన్నీ అడ్డం వస్తాయి. అర్థమైందా? వాటిని అర్థం చేసుకుంటే నువ్వు మంచి డాక్టర్వి కాగలవు, మంచి ఆత్మవు కాగలవు. నీకు నేను సహాయపడతాను అని చెప్పారు బాబా. సో ఇక్కడ బాబా ఒక డాక్టర్ వృత్తిని ఉదాహరణగా తీసుకొని ఎవరి వృత్తిని వాళ్ళు ఎలా చెయ్యాలో ఒకటి చెప్తున్నారు అన్నమాట. ఆ రకంగా చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు. నీ వృత్తిలో నీవు గొప్పవాడివి అవుతావు అని చెప్పారు. సరే, అలాగే నిజమైన సంపద అంటే ఏమిటో కూడా చూద్దాం. ఇక్కడ ఈరిచ్ చెప్తున్నాడు, మనం మరణించిన తర్వాత మన మీద ఆధారపడిన వారికి మనం చేసే ఏర్పాట్ల కంటే ఆ భగవంతుడే వారిని చూసుకుంటాడులే, నా తర్వాత నా పిల్లల్ని ఆ భగవంతుడే చూసుకుంటాడే అని చెప్పి విశ్వసించవచ్చా అని చెప్పి ఎవరో ఒకసారి అడుగుతారు అతన్ని. భగవంతుడు భారం వేయచ్చు కదా, నేను పోతే మాత్రం ఏమైంది, నా పిల్లలకి భగవంతుడు ఉంటాడులే అని చెప్పి అనుకోవచ్చా అని అడిగారు. అంటే అప్పుడు అతను చెప్తున్నాడు, భగవంతుడు మనకి శక్తిని ఇచ్చాడు, పనిచేసే తెలివినిచ్చాడు, అయినా కూడా ఆయన పైన మన భారాన్ని వేయడం మంచిదేనా? భగవంతుడు మనలను ఆచరణాత్మకంగా ఉండమంటాడు, చెమటోడ్చి పనిచేసి మన ఆహారాన్ని సంపాదించుకోమని చెప్తాడు. మన శాస్త్రాలు కూడా ఈ విషయాన్నే చెప్తాయి. భగవంతుడు భూమిపై అవతరించిన ప్రతిసారి ఇదే చెప్తున్నాడు, కష్టపడి పనిచేయండి, ఆహారాన్ని సంపాదించుకోండి, మీ మీద ఆధారపడిన వారిని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన వారు మీరే. మీ మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎవరు? మీ పిల్లలు, అలాంటి వాళ్ళు. వాళ్ళని భూమి మీదకి మీరే తీసుకొచ్చారు, మీరే బాధ్యత వహించాలి. మీరు చనిపోయిన తర్వాత కూడా వారికి కావలసినవి సమకూర్చాలి. బాబా ఎప్పుడు మనల్ని ఆచరణాత్మకంగా ఉండమంటారు. దీనికి ఉదాహరణగా మనం బాబా రాయించిన ట్రస్ట్ డీడ్ తీసుకుందాం.
అందులో బాబా తన సన్నిహితులకు జీవన వృత్తి కొరకు ఏర్పాట్లు చేశారు. బాబా తన శరీరం వదిలేశాక కూడా ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అనేది నిర్ణయించారు ముందరే. అలా బాబా చేశారు. అదే విధంగా వీళ్ళు కూడా చెయ్యాలి అని చెప్తున్నాడు. ఎవరు? మామూలు మనుషులు కూడా ఎవరైనా సరే వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళకు ఒక దారి చూపించాలి అని చెప్పి ఒక ఇది ఏర్పాటు చేసి వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకున్నాం. ఒకడు భగవద్భక్తుడు, కడు బీదవాడు, ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. మరొకతను చాలా ధనవంతుడు, సంపదలతో తొలితూగుతూ గొప్ప భవనంలో నివసిస్తున్నాడు. మెహర్ బాబా ఒక మంచి విషయం చెప్పారు. భగవంతుని దృష్టిలో పూరి గుడిసెలో నివసిస్తున్న బీదవాడే గొప్ప సంపన్నుడు. అతడు భగవంతుని పట్ల ప్రేమలో ధనవంతుడు. కావున సిరి సంపదలతో తొలితూగుతూ గొప్ప భవనంలో నివసిస్తున్న ధనవంతుని కంటే ఇతడే ఆధ్యాత్మికంగా సంపన్నుడు. ఆ ధనవంతుడే నిజానికి కడు బీదవాడు. అయితే కర్మశాస్త్రం అనుసరించి అతను గొప్పవాడుగా జన్మించవచ్చు. తర్వాతి జన్మలో అతడు గుడిసెలో నివసించే పేదవానిగా జన్మిస్తాడు. అంటే కర్మశాస్త్రం వల్ల ఈవేళ గొప్పవాడిగా జన్మించాడు. మరు జన్మలో గుడిసెలో నివసించే పేదవానిగా జన్మిస్తాడు. ఈ జన్మలో బీదవాడై ఉన్నవాడు రాబోయే జన్మలో ధనవంతునిగా జన్మిస్తాడు. ఇది కర్మశాస్త్రం. కానీ బీదవాడైనప్పటికీ అతడు తన పేదరికాన్ని ఉపయోగించుకుంటూ భగవంతుని ఎల్లవేళలా స్మరించుకుంటూ ఆ విధంగా అతని జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాడు. ఒక రకంగా అతని జీవితం ఉత్కృష్టమైనది. అలా అతడు తన నిరుపేద జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నప్పుడు కర్మశాస్త్రం యొక్క పాత్ర ఉండదు. అప్పుడు మళ్ళీ అతను ఏదో గొప్పవాడిగా జన్మించాల్సిన అవసరం కూడా ఉండదు. అతడు పేదరికం, ఐశ్వర్యం వీటికి చెందిన సంస్కారాలను తన తృప్తితో అధిగమించగలడు. సంస్కారాలు ఏర్పడవు. అందువలన పూరి గుడిసె నుండి భవనానికి మారవలసిన అవసరం లేదు. అతను గుడిసెలో నివసిస్తూనే భవనంలో ఉన్నాడు. అతడు భగవంతుని ప్రేమ అనే భవంతిలో ఉన్నాడు. తుకారాం కథ ఇలాగే ఉంటుంది అని చెప్పి ఎరుచి చెప్తున్నాడు ఇక్కడ. తుకారాము తన కుటుంబంతో ఒక గుడిసెలో నివసించేవాడు. భార్య పిల్లలతో ఉంటూ కూడా రోజు గడవని స్థితిలో ఉంటూ భగవంతుని పట్ల ప్రేమతో నామస్మరణతో తృప్తిగా జీవించసాగాడు. ఆ రోజుల్లో ఆ రాజ్యాన్ని పరిపాలించే శివాజీ మహారాజు తుకారాంకి సహాయపడాలనుకుంటాడు. ఒక పళ్ళెం నిండా నగలను వారింటికి పంపించాడు. తుకారాం భార్య వాటిని ఆనందంగా స్వీకరించింది. కానీ ఆ విషయం తెలిసిన తుకారాము, ఏం చేస్తున్నావు నువ్వు? వీటిని తీసుకొని నిరుపేద బతుకుతావా అని చెప్పి ఆ పళ్ళాన్ని నగలతో సహా నదిలోకి విసిరేస్తాడు. తిరిగి బావడితోటి అంటాడు, ఇది కాదు మన సంపద. మన సంపద వేరే ఉంది. ఈ నగలన్నీ గులకరాళ్ళు, మట్టితో సమానం. వీటిని మనమేం చేసుకుంటాం? వీటికి మించిన సరిపడే సంపద మన దగ్గర ఉంది. ఈ నగలు మనలను దిగజారుస్తాయి. మన పేదరికమే మన సంపద. భగవంతుని సామ్రాజ్యంలో నివసించే భాగ్యం మనది. ప్రభువు సన్నిధిని మించిన ఐశ్వర్యం ఏముంటుంది అని చెప్పి ఆవిడతో అన్నాడట. అది ఈ కథ ఎరుచి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే నిజమైన సంపద ఏమిటి అనేది ఎరుచి చెప్తూ ఈ మాటల్లో ఈ కథ చెప్పాడు. నిజమైన సంపద ఏమిటి? ఆ భగవన్నామస్మరణలో పేదరికంలో ఉన్నా కూడా తృప్తిగా జీవించటమే నిజమైన సంపద అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఈ ప్రపంచం దృష్టిలో ఎలా ఉంటుంది? ప్రపంచం అంతా ఏమనుకుంటుందిట? అంత భగవంతుడిని ప్రేమించి ఆ సాధువు ఆ గుడిసెలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆ గొప్ప భవంతిలో నివసించే ఆ వ్యక్తి కనీసం ఎన్నడూ భగవంతుడు తలుచుకోడు కదా అని చెప్పి మాట్లాడతారట మామూలు లోకులు. ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ చిన్న పాకలో నివసించే వ్యక్తి భగవంతుని నామస్మరణలో కాలం గడుపుతూ ఉంటాడు. అదే అతని గొప్ప భవంతి. ఆ భగవద్భక్తునికి తన స్థితి గురించి ఏ చిన్న ఆలోచన కలిగినా
అతని ప్రేమలో ఏదో లోటుందన్న మాటే. ఆ భగవద్భక్తుడు ఎవరైతే గుడిసెలో ఉన్నాడో అతను సంతోషంగా నామస్మరణ చేసుకుంటున్నంతసేపు బాధ లేదు. కానీ ఎప్పుడైనా సరే తన స్థితి గురించి, తన బీదరికం గురించి ఒక చిన్న ఆలోచన వచ్చినా కూడా అతని ప్రేమలో ఏదో లోపం ఉన్నట్టే. అతని ప్రేమ స్మరించినా కూడా నా స్థితి మారలేదు అని అనుకుంటాట. ఎప్పుడు అలా అనుకుంటాడు? అతని ప్రేమ పరిపూర్ణం కానప్పుడు అలా అనిపిస్తుందిట. పరిపూర్ణమైన వాడు తుకారాం. అందుకని తుకారాం ఏమన్నాడు? అతనికి ఎవరో వాళ్ళంతట వాళ్ళు సహాయం చేయాలని పంపించినా కూడా, రాజు బంగారు నాణాలు పంపించినా కూడా అతను వాటిని తాకలేదు. అయినా అతడు భగవంతుని సంపదల కొరకే ప్రార్థిస్తే తప్పకుండా అతడు వాటిని పొందగలడు. ఎవరైనా సరే సంపదే కావాలని ప్రార్థిస్తే ఇస్తాడు భగవంతుడు. కానీ వాటి వల్ల ఉపయోగం ఏమిటి? అయితే భగవంతుడు మనల్ని హెచ్చరిస్తాడట. గుర్తుంచుకో, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఎలా అడగాలో, ఏమని అడగాలో తెలుసుకో అని చెప్తాడట. బాబా కూడా మనకి ఎప్పుడు అదే చెప్పారు. ఏం అడగాలో తెలుసుకోండి, ఏమి అడగద్దు, అసలు ఏం అడగాలో తెలుసుకోండి అన్నాడు ఆయన. మీ లక్ష్యం ఏమిటో తెలుసుకోండి అన్నాడు. అది ఈ విషయాలు మనం బాబా చెప్పిన విషయాలు, అయ్యరికి చెప్పిన విషయాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. సో నిజమైన సంపద అంటే ఏమిటో ఒకటి. రెండోదేమో బాబా వృత్తిని, మీ వృత్తులను, మీ పనిని ఎలా చేయాలి అనే దాన్ని వివరించారు బాబా. ఎలా చేస్తే పరిపూర్ణమైన ఉత్తమ ఫలితం వస్తుందో, మీరు మీ నిష్ణాతులు అవుతారో మీ రంగంలో, మీ వృత్తిలో ఆయన తెలియజేశారు మెహర్ బాబా. అయితే ఇక్కడ అబ్దుల్ ఘనీ మున్సిఫ్ గారు చెప్పిన ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాం మనం. ఖవాజా శంషుద్దీన్ అనే ఆయన తన జీవితాన్ని ఆధ్యాత్మిక గురువైన అలీ అహ్మదీ సాబ్కి అంకితం చేశాట. ఆయన ఒక సద్గురువు అలీ అహ్మదీ సాబ్. ఆయన దగ్గర ఈయన శిష్యరికం చేసి ఆయన సేవిస్తూ గడిపాడు. ఎవరు? ఖవాజా శంషుద్దీన్. కొంతకాలం అయ్యాక అతడు నిజమైన జ్ఞానం పొందాడు. ఆ తర్వాత కొంతకాలానికి గురువు గారు అతను వెళ్ళడానికి అనుమతించారట. అతన్ని తన దగ్గర నుంచి పంపించేస్తూ చెప్పాట, ఈ దేశరాజు సుల్తాన్ కొలువులో అశ్విక్ తడంలో ఉద్యోగం సంపాదించు అని చెప్పి పంపించాట ఆయన గురువు గారు. వెళ్ళిపోతుంటే నువ్వు అశ్విక్ దళంలో ఉద్యోగం సంపాదించు సుల్తాన్ గారి దగ్గర అని చెప్పాట. అంతేకాక అతనికి ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని? నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న మహిమను చూపిస్తావో, నువ్వు జ్ఞానం పొందావు, నువ్వు మామూలుగా వెళ్ళి జీవించు ప్రపంచంలో, నీ మహిమను ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో బయటికి, అదే రోజు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెడతాను. నీ గురువైన నేను నువ్వు మహిమ చూపించిన రోజున ఈ ప్రపంచాన్ని వదిలిపెడతాను అని చెప్పి అతనికి చెప్పి వెళ్ళి ఉద్యోగంలో చేరుపో అని చెప్పాట. ఆ తర్వాత శంషుద్దీన్ బయటకు వచ్చేసి సుల్తాన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కొలువులో అశ్విక దళంలో చేరాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఒకసారి ఈ సుల్తాను ఛత్తీస్గఢ్ కోటను వశపరుచుకోవాలని యుద్ధాన్ని ప్రకటించాడు. వేరే రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ఈయన ఛత్తీస్గఢ్ కోటని ఆక్రమించుకోవాలని చూస్తున్నట్ట సుల్తాన్ గారు, వీళ్ళ రాజు. కానీ ఎంత ప్రయత్నించినా అతని వల్ల కావట్లేదట, పరాజయం పాలవుతున్నట్ట మాటి మాటికి. అప్పుడు ఆ సుల్తాన్ ఏం చేశాడు, ఇలా కాదు, సాధువులు సంతులు అని చెప్పి వెతకటం మొదలెట్టట. వాళ్ళ సహాయం తీసుకోవాలి నేను అని చెప్పి సాధువుల్ని సంతుల్ని వెతుకుతున్నాడు. నా పనిలో నేను విజయం సాధించాలంటే ఈ సాధువులు కానీ
సంతులు గాని ఎవరైనా గాని నా కోసం ప్రార్థించాలి అని అనుకున్నట్ట. అందుకోసం వెతుకుతున్నట్ట. అలా వెతగ్గా సుల్తాన్‌కి ఒక ఆధ్యాత్మిక యోగి తారసపడ్డట్ట. ఒక ఆయన్ని పట్టుకున్నాడు మొత్తానికి. అప్పుడు ఆ యోగి అన్నట్ట, ఇక్కడ అక్కడ తిరుగుతూ నీ సమయం ఎందుకు వృధా చేసుకుంటావు? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ సైనికుల్లో పనిచేసే ఒక అశ్వికుడు పరిపూర్ణమైన గురువు, పరిపూర్ణ జ్ఞానం పొందినటువంటి గురువు, సద్గురువు. అతన్ని ఆశ్రయించు అని చెప్పాడు. నీ కొరకు ప్రార్థించడానికి అతన్ని అంగీకరింపజేస్తే వెంటనే ఆ కోట నీకు వశమవుతుంది. అసలు విషయం ఏంటంటే, సత్యం ఏంటంటే, ఆ గురువు వాక్కుపై ఈ కోట నీకు వశమవడం ఆధారపడి ఉందనేది భగవంతుని నిర్ణయము అని చెప్పాట. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా అవ్వదు ఇది. నీ నీ దగ్గర పనిచేస్తున్నటువంటి అతన్ని పట్టుకో. ఎవరైతే నీ దగ్గర పనిచేస్తున్నారో నీ సైనికుల్లో ఒక అశ్వికుడు ఉన్నాడు, అతన్ని ఆశ్రయించు, అతనితో ప్రార్థన చేయించు. అతను ప్రార్థన చేస్తే మాత్రమే ఈ కోట నీకు వస్తుంది. ఇది భగవంతుని నిర్ణయము అని చెప్పాడు. అప్పుడు ఆ సుల్తాన్ గారు అడిగాట, మరి అతను ఎలా పట్టుకోవాలి? అంతమంది సైనికుల్లో ఇతను గురువు అని నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి అడిగాట. అప్పుడు ఆయన చెప్పాడు, ఏమని? ఇవాళ అర్ధరాత్రి తుఫాన్ గాలి వస్తుంది. ఆ తుఫాన్ గాలి వీచినప్పుడు నీ గుడారము నీ సేన విడిది చేసిన గుడారాలలోని దీపాలన్నీ గాలి కారిపోతాయి. మొత్తం దీపాలన్నీ ఆరిపోతాయి. కానీ ఒకే ఒక దీపం ఒక గుడారంలో ఆరదు. ఎంత గాలి వీచినా ఆరిపోకుండా వెలుగుతున్న ఆ దీపం ఎక్కడుందో అక్కడ ఉండే వ్యక్తే నేను చెప్పిన వ్యక్తి అని చెప్తాడనమాట. సో ఆ విధంగా అర్ధరాత్రి గాలి వచ్చినప్పుడు దీపాలన్నీ ఆరిపోతే ఎక్కడైతే ఒకే ఒక దీపం వెలుగుతూ ఉంటుందో అక్కడ ఏ వ్యక్తి కూర్చొని ఉంటాడో అతనే నీకు కావాల్సినటువంటి గురువు అని చెప్తాడు. ఈ యోగి చెప్పినట్టే జరిగింది. పెద్ద ఎత్తున గాలి తుఫాను వీచసాగింది. గాలి వీచసాగింది అర్ధరాత్రి. ఒక్క దీపం తప్ప అన్ని దీపాలు ఆరిపోయాయి. ఆ గుడారానికి సుల్తాన్ వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఒక సాధువు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. అతని ముందు ఒక దీపం మిణుకు మిణుకుమంటూ వెలుగుతోంది. ఆ సాధువు కనువులు తెరిచి చూడగానే తన ఎదురుగా సుల్తాన్ కనిపించాడు. వెంటనే అతనికి అర్థమైంది. మనసు కీడు శంకించింది. ఇది నా గురువు మరణం గురించిన హెచ్చరికగా ఉంది అని అనిపించిందిట. గురువుగారు ఏం చెప్పారు పంపిస్తూ? ఎప్పుడైతే నీ మహిమను నువ్వు చూపిస్తావో ఆ రోజున నేను నా దేహాన్ని వదిలేస్తాను అని చెప్పాడు. ఎప్పుడైతే రాజుగారు వచ్చి ఎదురుకుండా నిలబడ్డాడో ఇతనికి అర్థమైపోయింది, నా గురువు శరీరాన్ని వదిలేసే రోజు వచ్చినట్టుంది దేవుడా అని అనుకున్నాడట. సరే, అయినా కానీ రాజుగారిని గౌరవించి, ఎందుకు స్వామి రాజా ఈ సమయంలో ఇలా వచ్చారు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన కూర్చుని చెప్తాడు, నీ ధ్యానానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించు. అలాగే నీ నిజమైన స్థితి తెలియక నిన్ను ఒక సాధారణ అశ్వికునిగా ఇన్నాళ్ళు చూసినందుకు నన్ను మన్నించు అని వేడుకుంటాడు సుల్తాన్. వేడుకొని, నాకేం అక్కర్లేదు నీ దగ్గర నుంచి, ఈ కోట వశం అవ్వాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి, నువ్వు ప్రార్థన చేస్తే మాత్రమే కోట వశం అవుతుంది అని కోరుతాడనమాట. నా కోసం ఈ చిన్న పని చెయ్యి అని అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడు, నాకు అలాంటి శక్తి ఏమీ లేదు స్వామి, నేను ప్రార్థన చేస్తే మీకు కోట వశం అవడం ఏమిటి? ఎవరో పొరపాటుగా నా దగ్గరికి వచ్చారు, మీరు ఎవరు పంపించారో మిమ్మల్ని, నేను కాదు అని మీ ప్రయత్నం మానుకోండి అని వేడుకుంటాడు. కానీ రాజుగారు పట్టిన పట్టు విడవడు. ఎక్కడ అన్ని దీపాలు ఆరిపోయి ఇక్కడ దీపం మాత్రం వెలుగుతోంది. అంటే ఇతనే కదా, కాబట్టి పట్టు వదిలిపెట్టాడు అనమాట. కాదు కాదు నువ్వు ప్రార్థన చేయాల్సిందే అంటాడు. అప్పుడు సరే ఇంకా తప్పదు కదా. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, సరే మహారాజా కోట మీ పరం అవ్వాలంటే నేను తప్పకుండా ప్రార్థిస్తాను. అయితే ఒక షరతు,
నా జీతం నాకు ఇప్పించేసేయండి ఇప్పుడే. అలాగే నా రాజీనామాను కూడా మీరు అంగీకరించాలి. నేను ఇంక ఉండను ఇక్కడ, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఇంక నేను పనిచేయను. నా జీతం ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతా. ఇక్కడి నుంచి ఒక 6 మైళ్ళ దూరం వెళ్ళి అక్కడ మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తాను. రేపొద్దున మీరు కోట మీద దండెత్తండి అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే అలా చెప్పి, ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోవాలి ఇమ్మీడియట్గా. నా గురువు అలీ అహ్మద్ సాబు ఈ భూమిపై ఉండే చివరి రోజు కూడా ఇదే, అందుకోసం నేను ఆయన దర్శనం కోసం వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు. నేను వెళ్ళిపోవాలి, ఆయన దర్శించుకోవాలి, కాబట్టి నేను ప్రార్థన చేసి అటు నుంచి అటు వెళ్ళిపోతాను, నా జీతం ఇచ్చేసేయండి నాకు అని చెప్తాడు. అలాగా గురువు ఆ రాజుగారి దగ్గర నుండి తన జీతాన్ని తీసుకొని 6 మైళ్ళ దూరం వెళ్ళి ఒక ప్రదేశంలో కూర్చొని ప్రార్థించేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆ మన్నాడు ఈ రాజుగారు కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత కల్సార్ చేరుకున్న శంషుద్దీన్ తన గురువు మరణించిన విషయం తెలుసుకుంటాడు. గురువు గారు ఉండే చోటుకి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఆయన చనిపోయి ఉంటాడు. అయితే ఆయన శరీరం దగ్గర వేరే శిష్యులు ఎవరు లేరుట, వేరే ఎవ్వరూ లేరు. ఎవరున్నారు? కొన్ని పులులు, ఇతర మృగాలు కాపలా కాస్తున్నాయి. పులులు కాపలా కాస్తున్నాయి ఆయన శరీరానికి. ఈయన్ని చూశాక అవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోయాక ఈయన తన గురువు దర్శనం చేసుకుని ఆయన చేయాల్సిన పని ఆయన సమాధి చేస్తాడు అనమాట. ఇది అబ్దుల్ ఘనీ మున్సిఫ్ మనకు చెప్పినటువంటి కథ. అది మరొక చిన్న కథ కూడా చెప్పాడు, ఎందుకంటే ఇంకొక 5 నిమిషాలు కనబడుతుంది నాకు అక్కడ. అది కూడా ఘనీ మున్సిఫ్ గారు చెప్పిన కథనే. బాగ్దాద్ కాలిఫ్ అయిన రషీద్ అనే రాజు ఆయన ఒక పండగ నిర్వహించాట. బాగ్దాద్ కాలిఫ్ అంటే బాగ్దాద్ కింగ్. ఆ సందర్భంగా ఆ కాలిఫ్ ఏం చేశాడంటే ఆ పండగ రోజున తన సంపదలు అన్ని, తన దగ్గర ఏమేమి ఉన్నాయో సంపదలన్నీ, నగలు, నాణాలు అవన్నీ కూడా పరిచి పెడతాడు అన్నమాట. పెట్టి ప్రదర్శించేట. ఆ ప్రదర్శనకి అందరినీ, సామాన్య ప్రజలను కూడా అనుమతించాడు. తన కొలువులో వారు, బయట వారు, అందరూ ప్రజలు. ఆ ఉత్సవం మంచిగా జరుగుతోందిట. అప్పుడు అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూసి రాజు అంటాడు, ఒక ప్రకటన చేసేట. ఏమని? మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు నేను ఒక ఇస్తున్నాను, ఎవరికి నచ్చింది దానితే ఆ వస్తువు మీదే, దాన్ని మీరు తీసేసుకోవచ్చు అనగానే వచ్చిన వాళ్ళు కనబడింది ఏదో తీసుకోవడం కాకుండా అతి విలువైంది ఏది అని వెతకడం మొదలెట్టారట. సరే, ఆ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంతలో ఈయన పక్కన ఒక అందమైన బానిస బాలిక ఉందిట. ఒక బానిస, ఆడబానిస ఉందన్నమాట ఆయన పక్కన నుంచొని. ఆ అమ్మాయి నిలబడి చూస్తుంట. అప్పుడు ఆవిడ సుల్తాన్ అడిగిందిట, మీరు చెప్పింది నిజమేనా అని అడిగిందిట. అవును, ఎందుకు, చూడు నువ్వు కూడా తీసుకో, ఏం కావాలో అంటట. అనగానే వెంటనే ఆమె ఆయన్ని చేత్తో పట్టుకుంటుంది, చేత్తో తాకుతుంది రాజుగారిని. తాకి, అన్నిటికంటే విలువైన వస్తువు మీరు ఇక్కడ ఉన్నారు, నాకు వేరేది ఎందుకు, దానికోసం నేను ఎందుకు పరుగు పెడతాను, అన్నిటికంటే విలువైంది నాకు అందుబాటులో ఇక్కడ ఎదురుకుండా ఉండగా వాటి కోసం నేను ఎందుకు వెళ్తానంటుంది. అంటే అప్పుడు ఆమెకున్న విచక్షణ, ఆ విచక్షణ చూసి ఆయన ఆశ్చర్యపోయాట. ఇప్పుడు నన్ను నీ సొంతం చేసుకున్నావు, అందువల్ల ఈ రాజ్యం మొత్తం నీదే. ఇక్కడున్న 100 మందిలో నీవు నీతిమంతమైన ధైర్యాన్ని, విచక్షణను, నీ చతురతను చూపించావు అని చెప్పి ఆ రాజు మెచ్చుకున్నట్ట అమ్మాయిని. ఈ 2 కథలు ఆయన చెప్పిన, ఘనీ మున్సిఫ్ గారు చెప్పిన కథలు అన్నమాట. సో అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శారద గారు. జై బాబా. జై బాబా, చక్కని ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారు, చక్కని బాబా విషయాలు చెప్పారు ఇవాళ. అంటే ఏ వృత్తి అయినా కనుక ప్రేమతో చేస్తే
పరిపూర్ణ ఫలితం వస్తుందని. తర్వాత ఉమ్. అవసరం బాబా అన్ని ఆత్మలకి కూడా ఆయనే డాక్టర్ అని అన్న సంగతి. తర్వాత ఏంటంటే ఎలా ఆచరణాత్మకంగా ఉండాలి అనేటువంటి విషయం. అసలు నిజమైన సంపద అంటే భగవంతుని ప్రేమించడమే అనేటువంటి విషయాన్ని తుకారాం స్టోరీ తోటి ఎంతో చక్కగా వివరించారు. అది కాక ఈ స్టోరీ కూడా ఎంతో చక్కగా ఉంది. ఇది ఖాజా సంషుద్దీన్ కదా, ఇది ఘనీ గారు చెప్పినటువంటి కథ. ఈ అది చివర్లో చెప్పిన కథలో కూడా అంతర్లీనంగా విషయం ఏంటంటే మనకి అంతర్లీనంగా ఆలోచిస్తే దానిలో ఒక మెసేజ్ ఉంది, బాబా మెసేజ్. అదేమిటి? ఇవన్నీ మనకి ఉన్నాయి, ఈ ప్రపంచం, ఈ పాయ, ఈ వస్తువులు, బంగారాలు, నగలు గాని, మాయ, వాట్ ఎవర్, సంపదలు, డబ్బులు అన్నీ ఉన్నాయి, పదవులు, వ్యామోహాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకోసమే, మీరు అనుభవించడానికే. అతి విలువైంది అక్కడ ఆయన కూర్చొని ఉన్నాడు, రాజు. రాజు అంటే ఇక్కడ మెహర్ బాబా కూర్చొని ఉన్నారు. మెహర్ బాబాని పట్టుకోకుండా వాటన్నిటిని పట్టుకుంటే వాటిల్లో ఏది అని చెప్పి ఇంకా కావాలి ఇంకా కావాలి దానికి అంతం ఉండదు. ఆ అమ్మాయి ఏం చేసింది? ఆయన్ని పట్టుకుంది, వాటన్నిటికి అధిపతి అయినటువంటి రాజుని టచ్ చేసింది. ఆ రకంగా ఆయన్నే గనక మనం పట్టుకుంటే అన్ని మనతో ఉన్నట్టే, అవన్నీ మనకు వస్తాయి. ఆ సంపదలు గాని, సిరి సంపదలు గాని, ఇంకోటి గాని ఏం రావాలో ఆయనే చూసుకుంటాడు, ఆయనే ఇస్తాడు. అది అది ఆ స్టోరీలో ఉన్న మెసేజ్ అది. యాక్చువల్ గా నేను చెప్పలేదు కానీ ఇంకా అయిపోయింది టైం అన్నట్టుగా. అది జై బాబా. అదే నిజమైన సంపద అంటే అది అవతారుణ్ణి పట్టుకోవడం, ఆయన ఆచరణాత్మకంగా ప్రేమించడం, అది నిజమైన సంపద అని. అన్ని చక్కని విషయాలు మీకు గొంతు సరిగా లేకపోయినా ఎంతో చక్కగా వివరించారు. జై బాబా అండి శారద గారు. జై బాబా అండి. ఇంకా మనకి శారదా ప్రసాద్ గారు ఇప్పుడు సంకీర్తన తర్వాత పాడతానన్నారు, ఇప్పుడు పాల్పడుతుందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అందరికి జై మే బాబా. ఇందాక తప్పు చూసుకున్నాం టైము. అవునవును చూసాను నేను. మీరు అన్నారు సరే కదా మీరు 4 నిమిషాలే కదా అనేసి, సరే నేను కూడా అలాగని. ఓకే జై బాబా. ఇప్పుడు పాడుకుందాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే, ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే, వింత వింత కాంతులతో ఎదలు దోచెనే, ఏదో హాయి నొసగెనే, ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే, వింత వింత కాంతులతో ఎదలు దోచునే, ఏదో హాయి నొసగెనే, ఎంత మోహనాకృతియో. ఆకృతిలో మానవుడై అవతరించినాడట, సుకృతమున మనకిప్పుడు చేరదీసినాడట, ఆకృతిలో మానవుడై అవతరించినాడట, సుకృతమున మనకిప్పుడు చేరదీసినాడట, సురలైనా పొందని భాగ్యం కలుగ చేసినాడట, మోహన మగు రూపము దాల్చి తపన రేపినాడట, సురలైనా పొందని భాగ్యం కలుగ చేసినాడట, మోహన మగు రూపము దాల్చి తపన రేపినాడట, కమ్మని ఆ చిరునగవులతో మేల్కొల్పగా అరుదెంచాడట, ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే, వింత వింత కాంతులతో ఎదలు దోచెనే, ఏదో హాయి నొసగెనే,
ఎంత మోహనాకృతియో గుండెలోకి గురి చూసి కుశలమడుగు కన్నులట అండగా నేనున్నానంటూ అభయమిచ్చు ఆప్తుడట గుండెలోకి గురి చూసి కుశలమడుగు కన్నులట అండగా నేనున్నానంటూ అభయమిచ్చు ఆప్తుడట మనసు నెరిగి హితములు చెప్పే మహిమాన్విత చూపులట మమకారం మాయం చేసే చల్లని విరితావులట మనసు నెరిగి హితములు చెప్పే మహిమాన్విత చూపులట మమకారం మాయం చేసే చల్లని విరితావులట శరములవి ప్రభువరములవి మన పాలిట కల్పతరువులవి ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే వింత వింత కాంతులతో ఎదలు దోచెనే ఏదో హాయినొసగెనే ఎంత మోహనాకృతియో ప్రేమంటే తానేయని చాటి చెప్పు నగవులట ప్రేమించుట బాధయని నిజము చెప్పు సూక్తులట ప్రేమంటే తానేయని చాటి చెప్పు నగవులట ప్రేమించుట వారేయని నిజము చెప్పు సూక్తులట ప్రేమికులకు ప్రియతముడొసగే పసందైన కాన్కలట పొందాలనుకుంటే చాలు విందు చేయువన్నెలట ప్రేమికులకు ప్రియతముడొసగే పసందైన కాన్కలట పొందాలనుకుంటే చాలు విందు చేయువన్నెలట తొంటరివి అసలంటనివి మన ఇంటన ఉండే పంటలవి ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే వింత వింత కాంతులతో ఎదలు దోచెనే ఏదో హాయినొసగెనే ఎంత మోహనాకృతియో అందమే ఆనందమని రుజువు చేయు రూపమట ఆనందమే ప్రేమయని గురుతు చేయు వదనమట అందమే ఆనందమని రుజువు చేయు రూపమట ఆనందమే ప్రేమయని గురుతు చేయు వదనమట సాహిత్యపు ఔన్నత్యముకే సొబగు తెచ్చినాడట మెహరు శ్రీ సాహిత్యములో వెళ్ళి విరిసినాడట సాహిత్యపు ఔన్నత్యముకే సొబగు తెచ్చినాడట మెహరు శ్రీ సాహిత్యములో వెళ్ళి విరిసినాడట ఆద్యుడట అవతారుడట సరిసాటిక ఎవ్వరు లేరట ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే
వింత వింత కాంతులతో ఎదలు దోచెనే ఏదో హాయినొసగనే ఎంత మోహనాకృతియో మేహెరు 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 జై మేహెరు 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 బాబా జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ. జై బాబా అండి. శారద గారు చక్కని కీర్తన వినిపించారు. ఎంత మోహనాకృతి అంటూ చాలా చక్కగా ఉంది. జై బాబా. ఇప్పుడు అరుణ్ గారు ఒక కీర్తన చేయవలసిందిగా పడుతున్నారు. అరుణ్ గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. గ్రూప్ లో ఉన్న వారికి ఇచ్చేయండి. ఈ రోజు నేను పాడలేను. ఓకే జై బాబా. రాజు వాణి గారు పాడండి. రాజు వాణి గారు. జై బాబా అండి. జై బాబా. మెహర్ బాబా కి జై. యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరు దేముడు నా దేముడు మెహరు దేముడు యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరు దేముడు నా దేముడు మెహరు దేముడు మాయదారి మనసు నిమిషమైన నిలువదు నిన్ను చూసింది నిలిసిపోయింది మాయదారి మనసు నిమిషమైన నిలువదు నిన్ను చూసింది నిలిసిపోయింది ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సెదరనీకయ్యా ఎన్ని ఆటుపోటులున్నా సెక్కు సెదరనీకయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నన్నిలా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా యాడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరు దేముడు నా దేముడు మెహరు దేముడు అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది నేను నాదను సంగతి అంత మరిపిస్తాది నేను నాదను సంగతి అంత మరిపిస్తాది నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది నడిపిస్తూ ఉంటాది ఎడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడుగుంటాడమ్మా నా దేముడు మెహరు దేముడు నా దేవుడు మెహరు దేముడు అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి.
జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై జై బాబా. బాబా. అయిపోయిందండి. జై బాబా. జై బాబా అయిపోయిందండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. రజనీ గారు ఉన్నారా గ్రూప్ లో? పాడవలసిందిగా కోరుతున్నాను. లేనట్టు అన్మ్యూట్ అయిపోయారు. ఓకే, రజనీ గారు లేరండి. రజనీ గారు లేరు. ఓకే, సీత గారు మీరు సంకీర్తన చేయండి. जय बाबा జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय స్వరములో నిరతము రవళించెను నామము స్వరములో నిరతము రవళించెను నామము పులకించె మేను బాబా మెహరని స్వరములో నిరతము రవళించెను నామము పాట వెనుక ప్రతి మాట వెనుక ధ్వనించే మెహేరు నామం పాట వెనుక ప్రతి మాట వెనుక ధ్వనించే మెహేరు నామం భావములో స్వభావములో నా భావములో స్వభావములో నా రుజువై నిజమై ప్రేమించునది నా స్వరములో నిరతము రవళించెను నామము అనుభవమై ఆనందాతిశయమై పెన్నిధియై గ్రహించి నన్ను అనుభవమై ఆనందాతిశయమై పెన్నిధియై గ్రహించి నన్ను తన్మయమై తపించెను హృదయం తన్మయమై తపించెను హృదయం ప్రేమే ప్రేమై విలపించునది నా స్వరములో నిరతము రవళించెను నామము స్వరములో నిరతము రవళించెను నామము అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా అండి. మహాలక్ష్మి జై గారు జై బాబా బాబా. అండి. జై బాబా అండి. మీరు జై బాబా. చక్కని కీర్తన ఇచ్చారు, చాలా చక్కగా ఉంది. జై బాబా అండి. ఇప్పుడు అందరూ పాడారు కదా, ఉమారాణి గారు ఉంటే ఒక పాట పాడండి. మాలతి గారు హారతి ఇద్దరు కానీ. జై బాబా. ఉమారాణి గారు ఇప్పుడు కీర్తన చేయండి. బాబా మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, మనసు తెలియదా ప్రభు,
మనసు తెలియదా విశ్వమనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి విశ్వమనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలు పృథివిని జల్లిన వానికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా సంస్కారములేవో తెలిపి అనువగు దేహం మొనసగి ఆత్మనందు పదిల పరిచి ఆట బొమ్మ విడిచిపెట్టి వెనక నిండి ఆడించి ఆట చూసి నవ్వుకొని ఆటనైనా ఆడనీక ఆటలాడు ప్రియతమునకు మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఒంటరిగా ఉండలేక చూడముచ్చటనిపించే కుందనపు బొమ్మలాగా కోరి ఆడరుదించి బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైతే అందమైన ఆటగాడు ఆనందమును సగువాని మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఆటలతో పాటలతో ఆట విడుపు నీవే అవుచు అంతలో కొంత తడవు కానీ మని అంతలోనే ఆపమంటే నావసమా పరవశమా ఇంకాస్త ఆడనిమ్ము మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా మెచ్చినవి నచ్చినవి ఏరి కోరి ఎంచినవి నీ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా మెచ్చినవి నచ్చినవి ఏరి కోరి ఎంచినవి నీతోనే ఉండాలని నీలోనే కలవాలని బాబా నీతోనే ఉండాలని నీలోనే కలవాలని మెహర్ శ్రీ మాటలలో వినిపించేవి స్వాత్మ మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా జై బాబా జై బాబా అండి మహాలక్ష్మి గారు థ్యాంక్ యూ జై బాబా అందరికి జై బాబా అండి జై బాబా అమ్మగారు మంచి కీర్తన వినిపించారు శ్రీనివాసరావు గారిది ఆయన పాటలో అంతా కూడా మంచి తత్వం ఉంటుంది బాగుంది అది విశ్వ మనస్సు ఉన్నవాడికి
మనసు తెలియదా నా మనసు తెలియదా అంటూ చక్కగా వినిపించారు. జయబాబా మీకు. ఇప్పుడు మనకి 5:52 వస్తుంది కాబట్టి బాలకృష్ణ గారు ప్రార్థన చేస్తారు. మాలతీరావు గారు హారతి బాబాకి ఇస్తారు. ఒక 2 నిమిషాల నామం అప్పారావు గారు చేస్తారు. బాలకృష్ణ గారు ప్రార్థన చేయండి. జయబాబా. బాలరాజు గారు. मेहर बाबा की जय। ఓ పరమర్దిగార్ సర్వపోషక సర్వరక్షక నువ్వు ఆది నువ్వు అంతము నువ్వు లేనివాడవు అద్వేడవు నిరుపమాండవు నీ ప్రమాణం ఎవరు ఎరుగనేరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడు గంభీరుడు ఊహాతీతుడు భావనాతీతుడు శాశ్వతుడవు నాశం లేనివాడవు నువ్వు వైభాగ్యుడు దివ్య చెట్లతో గాని నిన్నెవరు నువ్వు చూడజాలను నువ్వు ఎల్లప్పుడు ఉంటివి నువ్వు ఎల్లప్పుడు నువ్వు ఎల్లప్పుడు నువ్వు అంతటను గలవు నువ్వు అంతటికి అన్నిటికీ ఆనంద నువ్వు ఆకాశమున గలవు పాతాళమున గలవు నువ్వు వ్యక్తుడవు అవ్యక్తుడు అన్ని భూమికలెందునో అన్ని భూమికలకు అతీతుడు ఉన్నావు 3 లోకాలు ఉన్నావు 3 లోకాల కావలా కూడా ఉన్నావు నీవు అగోచరుడు నువ్వు స్వతంత్రుడు నీవు సృష్టికర్తవు ప్రభుల ప్రభుడు అందరి మనస్సులను హృదయంలో ఎరిగినవాడు నువ్వు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి నీవే అనంత జ్ఞానం అనంత శక్తియు అనంత ఆనందము నువ్వు జ్ఞానసాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాలుడు నిత్య శుభంకడు నువ్వు ఆత్మకెళ్ళ ఆత్మ అనంత గుణ విశిష్టుడు నువ్వు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి నీవే సత్యమునకు మూలం ప్రేమ మహాసాగరుడు నువ్వు పురాణ పురుషుడు సర్వోన్నతుడు ప్రభుడవు పరమేశ్వరుడు నువ్వు పరుడవు పరాత్ముడు నువ్వు పరబ్రహ్మ అలా ఇలాగి యస్దాన్ ఆత్మాస్ద ప్రియతముడైన భగవంతుడు నువ్వు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ యస్దాన్ లా ఇలా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమదయానిధిగో ఈశ్వర మా పాపములన్నిటికి మేము పశ్చాత్తాపరిచిన అసత్యము అధర్మము అపవిత్రమగు మా తలపు మేము పశ్చాత్తాపరిచున్నాం పలికిండరాని పలికి మాటకును చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపరిచినాం స్వార్థం చే ప్రేరేపించమైన ప్రతి పనికి నీ ప్రతి మాటకును ప్రతి తలపునకును ద్వేషం చే ప్రేరేపించమైన ప్రతి పనికి నీ ప్రతి మాటకును ప్రతి తలపునకును మేము పశ్చాత్తాపరిచిన ముఖ్యంగా కామంతో కూడా మా ప్రతి తలపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతుకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపటవర్తనమునకు ఆర్తప్తి వాగ్దానం సమస్త పరినిందలకు పరోక్షిందలకు మేము పశ్చాత్తాపరచడం కన్నా ముఖ్యంగా కూడా పరలోక నాశనం గురించి మేము చేసిన దానికి ఇతరులకు బాధ కలగజేసిన మేము ఆడిన మాటకును చేసిన చేతులు ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపరచడం అపారదయానది ఓ ఈశ్వర మేము చేసిన ఈ పాపాలన్నింటికి క్షమింపు పెడుకుంటున్నాం తలుపుల్లో కానీ మాటల్లో కానీ చేతుల్లో కానీ నీ ఇచ్చానుసారం నడుచుకొని చాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మలను క్షమింపు పెడుకుంటున్నాం ప్రీతం దయమాన్ని అధికంగా ప్రేమిస్తున్నప్పుడు అధికాధికంగా ఎంతో అధికంగా ఇంకా అధికంగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించుందని మా అందరికి తోడ్పడం ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు విడకుండా ఈ విధంగా మా అందరికి సహాయభూతుడకము అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి జై బాబా అండి. ఇప్పుడు ప్రార్థనలు అయ్యి ఇప్పుడు ఒక 2 నిమిషాలు అప్పారావు గారు నామం చేయండి. अवतार मेहर बाबा की जय। ओम नमो मेहर बाबा 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय परवरदिगार मेहर बाबा की जय परमात्मा मेहर बाबा की जय परवरदिगार मेहर बाबा की जय
परमात्मा मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। जय జై బాబా బాబా మేడం. జై జై బాబా బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక నిమిషం మౌనంగా ఉన్నాం, ఆ తర్వాత మాలతి గారు బాబాకి హారతి ఇస్తారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. जय बाबा. जय बाबा. अवतार मेहर बाबा की जय. बुझावे नार जहल तेरी कर खुदा रस्न परमातु चला की आस बतोनी बचे नूरी मातु आयाम सदमें बाबा चरण पर तुझ नदरीस खुदाना जातती वाके पतई बेटों मेहर बातु तुझे मानी कदी कदनो तुआ पीने आ रही थी तुझे दरी या वरदत मारे पतनु होई तूफातु हमारी तब में सामने की बचे ज्ञान चतुर के तू पर महात्मा ज्ञानी चेनी तारे पातु उड़ाना प्रेम प्यारो पिलावे मस्त हरे तुझ पर जान सदके साकिया प्रीति परमातु हमारी नाम तेरावे तो हमें डरे हमारा ना खुदाई मेरे बाबा छेनी की बातों हमारा ना खुदाई मेरे बाबा छेनी की बातों बुझावे नार जहल तेरी कर खुदा रत्न परमातु चला की आस भक्तों ने बख्शी नूरी मातु अवतार मेहर बाबा की जय. 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 अवतार मेहर बाबा की जय.
प्रेमावतार मेहर बाबा की जय। प्रीतम मेहर प्रभु की जय। పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ అండి కనకమహాలక్ష్మి గారు. జై బాబా, జై బాబా. అందరికీ జై జై బాబా. బాబా అండి. జై బాబా అండి. ఇవాళ మన మాలతి గారి హారతి తోటి బాబా కార్యక్రమం ఇవాళ మన బాబా సావాత్ త్రిభు ప్రేమికుల సావాత్ పూర్తయింది. అందరికీ జై బాబా. ఇవాళ అందరం కూడా ఆవిడ మళ్ళా శారద గారి స్పీచ్, అప్పారావు గారి నమో మేర్ బాబా తోటి మన కార్యక్రమం మొదలైంది. చక్కని కార్యక్రమం చేసుకున్నాం. ఈ గ్రూప్ లో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున జై బాబా. అందరికీ జై బాబా. మనం మళ్ళీ రేపు సాయంత్రం 4:30కి ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అందరికీ జై బాబా. అందరికీ జై మేర్ బాబా అండి. అవతార్ జై మెహర్ జై బాబా బాబా, की అందరికీ జై బాబా. జై బాబా అండి, అవతార్ అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా అండి. జై బాబా, జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి గారు ప్రోగ్రామ్ అయిపోయిందండి, లెఫ్ట్ అవ్వాలండి. విజయలక్ష్మి గారు జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా అండి, లెఫ్ట్ అవ్వండి.